ప్రియులైన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసువారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ప్రియులైనటువంటి మనలను కాపాడుతూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. తోడుకుంటున్న విధానం కొరకు మనం ఎంతైనా దేవునికి స్తుతులను చెల్లింపబద్ధులుగా మనము ఉంటున్నాం. ప్రభునందు పిల్లారా, దేవుని జీవ గ్రంథంలో నుండి దావీదు భక్తుడు అనేక అనుభవాలను తన అనుభవంలో సెలవిచ్చాడు. అయితే ఈరోజు నేను ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా తోటి ప్రియులు చదివే ముందు ఈ వచ్చిన అనేక పర్యాలు చదువుకున్నాను. ప్రభునందు పిల్లారా, ఎప్పుడో ఒకసారి కుటుంబారాధనలోనో ఉపవాస ప్రార్థనలోనో లేకుంటే ఆదివారము ఈ వాక్కులను జ్ఞాపకం చేసుకున్నాము అనిపిస్తూ ఉంది నా ప్రాణానికి. ఈ భక్తుడు 3వ వచనంలో అంటున్నాడు, నేను ఇలా అందును, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. అనంతరము 6వ వచనంలో భక్తుడు అంటాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఈ 2 మాటలు చాలా బాగా ఉన్నాయి. ప్రభునందుకులారా, ఈ దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులు నాకు మీకు ప్రతి ఒక్కరికి మేలుకరంగా దీవిస్తారు గాక. ఈ వాక్యాన్ని నేను చదువుకున్నప్పుడు అనుకున్నాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. కాబట్టి అంటే మనకు శ్రేష్టము ఇష్టము ఎవరు కావాలంటే భూమి మీద ఉన్న నమ్మకమైన పరిశుద్ధులైన భక్తులు మాత్రమే. పరమునకు చేరిన వారిని మనము చూడలేము. ఎప్పుడు చూస్తామంటే ఆయన రాకడ పర్యంతరం బ్రతికి ఉంటే, ప్రధాన దూత పోరబోది, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారునిగా ఈ పెండ్లి కుమార్తె సంఘమును తీసుకుని పోవటానికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధుల గుంపులో, శ్రేష్ఠమైన గుంపులో లేకుంటే కేవలం ఇష్టమైన గుంపులో ఉంటే అప్పుడు వారిని చూస్తాం. ఇప్పుడు చూసినటువంటి పేర్లు పెట్టి చూడడం ఆత్మ సంబంధమైన దేహములతో మనం చూస్తాం. ఈ ఆత్మ సంబంధమైన దేహములు చూచే కలిసినటువంటి మనము కృపారావు గారు బాగున్నారా, సుబ్బమ్మ గారు బాగున్నారా, సీతమ్మ గారు బాగున్నారా, ఈ పలకరింపులు కాదట. దేవుని జీవ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ప్రభునామమునకు స్తుతులు చెల్లించే పరిశుద్ధుల గుంపులో ఉంటాం. ప్రభునందుకు ఆ గుంపులో ఉండేందుకు ఈ లోకంలో నమ్మకమైన విశ్వాస జీవన యాత్రను జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన సిలువ అనేటి కాడిని ఎత్తుకుని, ఈ సిలువ ప్రభునందుకులారా భారభరితమైనదే, కానీ మరి ఒకరు సిలువను ఎత్తుకుని నేను నడవలేము. మన సిలువను మనము ఎత్తుకోవాలి. రక్షకుడిని యేసుక్రీస్తు వారికి మాత్రమే పరమ తండ్రి ఆ బాధ్యతను ఇచ్చాడు, లేకుంటే బాధ్యతను ఇచ్చాడు. ఒక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ యేసు వారికి పరమ తండ్రి పెట్టిన పేరు ఏమంటే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏమి చేస్తోందంటే లోకస్తులందరి యొక్క పాపములను సిలువ రూపంలో మోసుకొని వెళ్ళింది. కలువరి కొండనెక్కింది. శ్రమలకు, వేదనలకు, దుఃఖానికి, పిడిగుద్దులకు, కొడాదెబ్బలకు, ఎగదాడికి, వెలివేయబడిన స్థితికి, ఎడబడిన స్థితికి అన్నిటినీ కూడా భరిస్తూ గొల్గొతా కొండనికి అక్కడ ఈ గొర్రెపిల్ల సిలువ వేయబడింది. సిలువ వేయబడిన ఈ గొర్రెపిల్ల అంది కదా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని సెలవిచ్చింది. అవును, దేవుని వాక్యంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులుగా ఉంటే ఆయన రాకడ దినమందు ఆయనతో పాటు వచ్చే పరిశుద్ధుల గుంపులో ఉండేటువంటి మహిమ శరీరమును ధరించినటువంటి వారమై ఉండేందుకు ఆధిక్యత దొరుకుతుంది. ఆ ఆధిక్యత దొరకాలంటే ఈ లోకంలో శ్రేష్ఠులుగా ఉండాలా, ఇష్టలుగా ఉండాలా. మన ఇంటి యొక్క, మన జీవితం యొక్క, మన సిలువను ఎత్తుకొని
మన విశ్వాస జీవనయాత్రను కొనసాగించాలా. ఇప్పుడు ఈ రీతిగా దేవుని వాక్కును ధ్యానం చేసుకుంటే ప్రభునందుకులారా ఒక తలంపు గుర్తొచ్చింది. నాతో చాలామంది పరిచర్యకు వచ్చిన నాటి నుండి, అయ్యా నేను లేకపోతే మా ఇంటోళ్ళు బ్రతకలేరని చెప్పారు. ఇంటోళ్ళు ఏమైపోతారో అని నా దిగులయ్యా అని చెప్పిన వారు ఉన్నారు. ప్రభునందుకులారా నేను లేకపోతే వీళ్ళు రూపాయి పనికి రానే రారయ్యా అని చెప్పిన వారు నేను విన్నాను. ప్రభునందుకులారా మరికొంతమంది ఏమో అన్నారు కదా, అయ్యా మా ఇంట్లో ఎవరు బాధ్యత లేని వాళ్ళు, అందుకే అన్నీ నా చేతిలో పెట్టుకుని ఒక్క చేతి మీద నేను ఇంటిళ్ళ బాధని నడిపిస్తున్నాను. అబ్బా ఈ మాటలన్నీ కూడా గుర్తొచ్చినాయి. నీవు లేకపోతే ఏమి లేదా ఎంతకాలం ఈ జీవనయాత్రలో శ్రేష్టమైనటువంటి ఇష్టమైనటువంటి బాధ్యత జీవితంలో జీవించకుండా ఈ లోక జీవనయాత్ర కొరకు ప్రయాసపడుతూ విశ్వాసం వెనుకబడుతున్నామేమో కదా, నిరీక్షణ వెనుకబడుతున్నామేమో కదా, ప్రార్థన వెనుకబడుతున్నామేమో కదా, ఓ ప్రభురాకుడు కొరకు సిద్ధపడటంలో వెనుకబడుతున్నామేమో కదా. ఈ శరీరం అనబడేటువంటి దేవుని గృహాన్ని శుద్ధి చేసుకుని పరిశుద్ధపరుచుకుని సిద్ధపాటు చేసుకుని ఆయన కొరకు ఎదురు చూచేటువంటి ఈ పరిశుద్ధ గుంపుల జీవితంలో వెనుకబడిపోతున్నామేమో కదా అని నాకు ఆలోచనను దేవుడు ప్రసాదించాడు. ఇష్టమే శ్రేష్ఠమే నేను అనేదాన్ని నేను కాకపోతే మరి ఇంకెవరు లేరు అనే దానిని ప్రభునందుకుతారా మనం విడిచిపెట్టి దేవుని వైపు మనం చూద్దాం. మహా ప్రార్థనాపరులే కొన్ని విషయాల్లో ప్రార్థన చేయడానికి మోకరిల్లినప్పుడు నడిపింపు దొరకలేదు. తదనంతర కాలంలో నడిపింపు దొరికింది. దేవుని బిడ్డ, దేవుని ప్రియమైన తల్లి తండ్రి, దేవుని నా ప్రియమైన తమ్ముడు చెల్లెమ్మ, నా నడిపింపు దొరకలేదేమో. నేను అనేది మన జీవితం ఉంటే దాన్ని విడిచిపెట్టి వేద్దాం. ఈ రీతి ఆలోచన చేసుకుంటే మహానుభావులు కీర్తిశేషులు పిఎం ఎమ్మెల్యే గారి జ్ఞాపకం ఇచ్చారు, ప్రభువారికి జ్ఞాపకం చేశారు. ప్రభునందు ద్వారా మహాప్రార్థనాపరుడు దేవుడు ఘనంగా కేరళలోను తమిళనాడులోను ఆంధ్ర రాష్ట్రంలో వాడుకున్నటువంటి వాడు. ప్రభునందు ద్వారా ఈ మధ్య నేను ఎప్పుడో చెప్పినట్టుగా కొంచెం గుర్తుంది. ఈయన ఈ భక్తుని కాకినాడలో స్వార్థ సభలకు పిలిపించారట. స్వార్థ సభలను వాక్యం అందిస్తూ ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏమంటే ప్రభునందుకులారా సభ అయిపోయింది, కూటమి అయిపోయింది. ఆయనకు ఏర్పాటు చేసిన గదిలోనికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకునేందుకేమో సిద్ధంగా ఉన్నారేమో. తలుపు శబ్దం వినపడింది. తలుపు తీస్తే ఎదురుగా ఒక తల్లి తండ్రి బ్రాహ్మణ కుటుంబం నుంచి హైందవ ధర్మం నుంచి ఇద్దరు భార్యాభర్తలు చూడచక్కగా ఉన్నారట. నమస్కారం చెప్పి, అయ్యా మాకు యమనుస్తురాలైన కుమార్తె ఉంది. ఆ బిడ్డకు సాతాను పట్టిందో శక్తి పట్టిందో ఏమో మాకు తెలియదు. కొన్ని సంవత్సరాలుగా నేను కొన్ని నెలలుగా అన్నం తింటున్నా. విడిచిపెట్టడానికి మాకు అవకాశం లేక ఆ కుమార్తెను ఒక గదిలో పెట్టి తాళం వేశాం. మీరు మహాగురువులు, మీరు యేసుస్వామికి ప్రార్థన చేస్తే మా బిడ్డ బాగుపడుతుందని మేము విన్నాం, మీతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చామండయ్యా అని చెప్పి నిశ్చేస్తుగా లేకుంటే శాస్త్రీయ వారుగా నిలబడిపోయారట. ఈ దైవభక్తుడు ప్రార్థనాపరుడు సుమా ప్రభునందు ద్వారా ఎవరైనా వారి జీవనయాత్ర బయోగ్రఫీ చదివితే ఆయన ఎంత గొప్పటి ప్రార్థనాపడో తెలుస్తుంటుంది. ప్రార్థన చేద్దామని చెప్పి ఆయన ఉపక్రమిస్తే ప్రార్థన చేయడానికి నడిపింపు దొరకలేదట. అప్పుడు వారితో వినయంగా చెప్పారట, అయ్యా ప్రార్థన చేయడానికి నాకేమో నడిపింపు దొరకలేదు, నేను తప్పకుండా మీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు ప్రశాంతంగా బిడ్డనంటే వారు వెళ్ళటానికి మనసు లేదు. ఈ గురువు దగ్గర నుంచి ఏదో పొందుకొని వెళ్ళిపోవాలి నా బిడ్డ కొరకు అని చెప్పి ఆ రీతిగా నిలబడిపోయాక వారికి నచ్చజెప్పి సాగరం చేశారు. ప్రభునందుకు ఈరోజు అయిపోయింది, బహుశా నా గుర్తున్నందుకు రేపటి దినం కూడా అయిపోయింది. ప్రభునందుకు మరుసటి దినం ముందు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 గంటల వేళేమో వాక్యోపదేశం చేసిన తర్వాత ఈయన ప్రార్థన మోపిస్తే అప్పుడు ప్రభువారు ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి నడిపింపును ప్రసాదించాక ఈ మహానుభావుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. జరిగిన కార్యం ఏమిటో తెలిసిన ఆ ఇంటిలో ప్రభునందు గారు ఈ యవన కుమార్తె డమా తలుపు కొడుతున్నట్టు, అమ్మా తలుపు తీయండి, నానా తలుపు తీయండి, ఏం చేస్తుందో ఈ కూతురు అని చెప్పి మీరు భయపడిపోతున్నారు. అమ్మా ఆకలేస్తా ఉంది, అన్నం పెట్టాలి, మీరు ఆకలేస్తే అన్నం తినడానికి ఆకలి వేస్తుంటే భయంగానే ప్రభునందు గారు ఈ తల్లిదండ్రులు తలుపు తీశారు.
తలుపు తీస్తే కూతురు వస్త్రాలు ధరించి చూడచక్కగా నిలబడిందట. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందుకులారా, ఓ స్నానాలు ముగింపు చేశారు, ఆహారం పెట్టారు, చక్కగా ఉంటుంది. ఆనాడు ఆ దీన కుమార్తె స్వస్థతను చేకూర్చుకుంది. హల్లెలూయా. ఓ మరుసటి దిన ముందు మరలా ఈ తల్లిదండ్రులు పరుగును వచ్చారు, తలుపు కొట్టారు. అయ్యా మేమండి, మా కుమార్తె బాగైందయ్యా. ఇప్పుడమ్మా ఎన్ని గంటల వేళ? ఓ నిన్నటి కాలం ముందు 3 గంటల వేళ ఈ రీతిగా జరిగిందయ్యా. అవును, 3 గంటలకు నేను ప్రార్థన ఒప్పించాను. ప్రార్థన చేస్తుంటే ప్రభువా నడిపింపు ప్రసాదించాను. నీ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేయడానికి దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ శ్రేష్ఠులు మనము. ఓ ప్రభునందుకులారా, కేవలం ఇష్టం మనము ఒకరికి ఒకరు ఇష్టముగా అయింది, ఒకరికి ఒకరి వేడల ఒకరము శ్రేష్ఠులముగా అయింది. ప్రభు పాదముల దగ్గర, ప్రభు సన్నిధిలో ఆయనకు మనం అప్పగించుకునే వారంగా ఎందాం. మన ప్రియులైన వారిని అప్పగించే వారంగా ఎందాం. అప్పగించినప్పుడు మన అప్పగింతల ప్రార్థన దేవుడు ఆలకించి మేలు చేసేవాడు అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. మనం అనుకుంటాం మనం శ్రేష్ఠులు, చాలా మంచివారు, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచి బిడ్డను అనుకుంటుంటాం. ఈ జీవన యాత్రలో మనం ఇచ్చిన మాట, మనము తీసుకున్న నిర్ణయం మర్చిపోతూ ఉంటుంటాం, దారి తప్పుతూ ఉంటుంటాం. కానీ దేవుని సన్నిధిలో దారి తప్పే జీవితం లేకోకుండా శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి ఇష్టమైన భక్తుల ఎడల ఒకరిలో ఒకరు శ్రేష్టత, ఒకరిలో ఒకరు ఇష్టతను పెంచుకొని ప్రార్థనలో ఆ ఎదుర్కొనేటువంటి పరిశుద్ధుల గుంపులో ఉంటే ఆశీర్వాదం ఉంది. అందుకే ఇక్కడ చూసేటువంటి వాక్యం ఏమంటే, ఆ రీతిగా ఉంటే మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. దేవుని స్తోత్రాలు. ఈ రీతిగా కేవలము శ్రేష్ఠులుగా, ఇష్టలుగా, నమ్మకమైన వారుగా, పరిశుద్ధులుగా మన జీవనయాత్రను కాపాడుకుంటూ జీవించే వారంగా ఉంటే మనోహర స్థలంలో పాలు ప్రాప్తిస్తుందట. మనోహర స్థలంలో పాలు కావాలా? స్థానము కావాలా? ఓ ప్రభునందుకులారా, నీకు సిద్ధపరచబడినటువంటి బహుమానము నీవు స్వతంత్రించుకునే ప్రియబిడ్డగా జీవించాలా? మనోహర స్థలంలో పాలు కొరకు, స్వాస్థ్యము కొరకు ప్రభునందుకులారా, ఈ లోకం నమ్మకమైన ప్రియబిడ్డగా, నమ్మకమైన ప్రియకుమారునిగా, కుమార్తెగా వర్ధిల్లు. అందుకే దేవుని వాక్యంలో ఓ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఓ కంటతైన వాక్యమే ప్రభునందుకులారా, 5వ అధ్యాయంలో ప్రభునందుకులారా 19వ వచనం ఏముందంటే, ఆత్మను ఆర్పవద్దు. ఏమి ఆర్పుకోవద్దట? ఆత్మ, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ఆర్పుకోవద్దు, పరిశుద్ధాత్మను కొండెక్కనివద్దు. వాడుక మాట మా చిన్నప్పుడు దీపం కొండెక్కుని చూడరా అంటే ఆరిపోయే దీపం యొక్క ఒత్తిని కొంచెం పెంచి ఇంకా వెలిగేటట్టుగా చేసుకునేవారు. ఆ చిమ్నీకి మసి పెడితే ఆ మసిని తుడిచి మరికొంచెం కిరసనాయలు పోసి అది ఆ రాత్రి వెలగటానికి సిద్ధపరచుకునేటువంటి వారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా కొరింథీ దశలోనికీయ సంఘంలోని ప్రియులకు రాస్తూ అంటాడు, ఆత్మను ఆర్పవద్దు. ఇదే భక్తుడు అంటాడు, ఈ ఆత్మను దుఃఖపరచవద్దు. శ్రేష్టంగా ఇష్టమైన భక్తులుగా మన జీవనయాత్రలో దేవుని కృపలో వర్ధిల్లేటువంటి వారముగా ఉన్నాం. ఆయన రాబోతున్నటువంటి ఆ మహోన్నతిని ఎదుర్కొని అక్కడ ప్రాప్తిని, స్వాస్థ్యాన్ని సంపాదించుకునేందుకు సిద్ధపడేటువంటి వారముగా ఉన్నాం. ఆత్మను ఆరిపోవద్దట. ఈ దీపము, ఈ లోక సంబంధమైన దీపము ఆరిపోతే రిపేర్ చేసుకుని, సరి చేసుకుని వెలిగించుకోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ, ఈ దీపము ఆరిపోతే ప్రభువుగా ఇక వెలిగించగలిగినటువంటి వాడు మన యేసయ్య మాత్రమే. ఒకవేళ రాకుండా వస్తే ఆ ఆత్మకు, దీపములకు నూనె, వాక్కు, ఆహారము దొరకదు. దేవుని వాక్యం మనం చూస్తాం. మత్తయి సువార్తలో 10 మంది ప్రియబిడ్డలు పిలువబడినటువంటి వారు ఉన్నారు. వారి డ్యూటీని సిద్ధపరచుకున్నారు. ఈ పెండ్లి కుమారుడు, రాజులకు రాజు రాకడ సమయం ముందు ఎదుర్కొ రావటం ఆలస్యమైపోతే పర్వాలేదని చెన్నట్లుగా ప్రభునందుకున్నారా మరికొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. ప్రభునందుకున్నారా విశ్రాంతి తీసుకున్నటువంటి వీరికి ఒక అర్ధరాత్రి వేళ అనుకోని గడిలో
ప్రభు వస్తాడని సెలవిచ్చినట్లుగా ఓ పెండు కుమారుడు రాబోతున్నాడు ఎదుర్కోమంటే వీరు లేచిన మాట నిజము, డ్యూటీలు సిద్ధపరచుకున్న మాట నిజము. 5 డ్యూటీలు మాత్రమే వెలిగినాయి, మరి 5 డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఈ 5 అంటున్నాను, మీ బిడ్డలో నుండి మీ డ్యూటీలో నుండి మరి కొంచెం నూనె మాత్రం అవ్వకూడదు. ఈ బుద్ధి కలిగినటువంటి వారు ఓ ప్రభునందుకున్నారు శ్రేష్ఠులైనటువంటి వారు, ఇష్టలైనటువంటి వారు, పరలోక రాజ్యంలో వారు ప్రాప్తి కొరకు సిద్ధపడినటువంటి వారు పలికినటువంటి మాట ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నూనె, ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ, ఈ ప్రార్థన, ఈ సాక్ష్యము, ఈ ప్రయాస మీకు మాకు చాలదేమో. కాబట్టి అమ్మవారి ఎందుకు వెళ్ళండి, అక్కడ తెచ్చుకొని మీరు వెళ్ళి వారి విశ్వాస జీవనయాత్రను సరిచేసుకొని తిరిగి వచ్చే పర్యంత్రంలో ఈ పెండ్లి కుమారుడు వెళ్ళిపోవడం జరిగింది, ప్రధాన ద్వారం వేయటం జరిగింది. ఓ ప్రభునందు తర్వాత తలుపు తడుతుంటే మీరెవరు నాకు తెలియదు. ఓ ప్రభునందు ద్వారా పరిచయం చేసే తమ్ముడు కొరకు నా మాట దేవుని పరిచాలి, నమ్మకంగా పరిచయం చేయండి. మీ వెనుక పరిచయం చేసిన వారి గురించి ఇబ్బంది పడబోకండి. పరిచయం చేసిన తమ్ముళ్ళు చెల్లెల్లో తల్లుల గురించి ఓ పరిచయం చేస్తున్న వాళ్ళ నమ్మకంగా పరిచయం చేయండి. ఈ మందిరం ప్రతి ఒక్కరిది, ఈ దేవుని ఆలయము ప్రతి ఒక్కరిది. ఈ దేవుని ఆలయంలో ప్రతి ఒక్కరు ప్రవేశించాల్సిందే. అయితే మీ వెనుక పరిచయం చేస్తున్న వారి గురించి అభ్యంతర పడబోకండి. ఇది మేము చేయాల్సిందే తప్ప మీరు చేయాలి, మీరు కాదన్నట్టుగా ఉండబోకండి. ఇది దేవుని మందిరము. ఈ దేవుని మందిరంలో ప్రతి ఒక్కరూ ఆయన పరిచారకులు ప్రభునందుకు. అందుకే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండవలసినటువంటి వారముగా ఉంటున్నాము. సిద్ధపాటు ముఖ్యము. ఒకవేళ నేను అనేటువంటిది అనుకుంటే ప్రభునందుకు ద్వారా ఆ నేను అనేది మనల్ని ఆపివేస్తుందేమో. ఒక సంఘటన మీతో చెప్పాలి ప్రభునందుకు ద్వారా. ఇవ్వండి, ఒకసారి టీవీ దగ్గర కూర్చుంటే రాజమండ్రి ప్రాంతం నుంచి ఒక శాస్త్రి గారు ఏమంటారు, వారిని హైందవ ధర్మంలో ఉండి వారిని ఈ శ్లోకాలు లేకపోతే రామాయణ మహాభారతాలు సెలవిస్తూ మంచి మాటలు చెబుతుంటారు. వారు ఎప్పుడన్నా కనపడితే టీవీలో చెబుతుంటేనో శుభోదయ వేళ లేకపోతే సెల్ ఫోన్ గొప్పనట్ల కనపడుతున్న వారి మాట వింటూ ఉంటాను అని చెప్పారు. ఒకసారి చాలా వేదనతో కన్నీళ్ళతో ఆయన ఇక పారాయణం చేస్తూ ఒక మాట చెప్పాడు. ఒక వీధిలో ఒక పూజారి ఉన్నాడట. ప్రతిరోజు దీపారాధన చేసి దేవునికి ధూపం వేసి గంటను మోగించి ప్రభునందుకు వచ్చిన వారికి అక్షయమునిచ్చి ప్రసాదాన్నిచ్చి సాధనతో నేర్పుతాడట. ఆ ఇంటికి దగ్గరే తల్లులు సోదరులు క్షమించాలి, ఇది అభ్యంతరకరమైన మాట కూడా కాదనుకుంటున్నాను. ఆ ఇంటికి దగ్గరలో ఇంకొక ఆమె ఉందట. తన జీవన యాత్ర కొరకు సాయంత్రం వేళైతే తాను ఏమీ చేయకూడదో తన జీవన యాత్ర కొరకు ఆ రీతిగా జీవిస్తూ ఉండేటుందట. ప్రభునందుకు ఈ అమ్మ అనుకునేదట అయ్యో నేను ఇంత పాప జీవితంలో జీవిస్తున్నా. పూజారి గారు 2 ఇళ్ళు అవుతానున్నాడు, ఎప్పుడు దీపారాధన చేస్తూ దేవునికి నైవేద్యం పెడుతూ భక్తులకు ప్రసాదాన్ని ఇస్తూ శటకోపం పెడుతూ వారిని ముక్తి మార్గాన్ని నడిపించేటువంటి భక్తుడు ఎంతవాడో నేను ఆ రీతిగా ఎప్పుడవుతానో అని చెప్పి అనుకుందట. ప్రభునందుకు అనుకుంటూ జీవనయాత్ర కొనసాగించిందట. ప్రతిరోజు తన జీవనయాత్ర ప్రారంభానికి ముందు ఉదయానికి ముందు స్వామి దగ్గర చేరి క్షమించమని తన ఉదయ జీవితం అంతా కూడా ఒప్పుకుని ప్రభునందుకు దేవుని దగ్గర మనవి చేస్తుండేటుందట. ఈయన ఒక పక్క భక్తి చేస్తూ వీరిని ఎంచుతూ మరి ఉన్నతంగా ఈ అమ్మను ఎంచుతూ వచ్చిన వారికి ఆ ఇంట్లో ఉన్నామా ఫలానా ఎట్లా అని చెప్పి మీరు చాలా మంచి వారని చెప్పి ఎంచుతూ లేకున్నాడట. ఒకరోజు జీవనయాత్ర వచ్చింది, ముగింపు జీవితం వచ్చింది. ఈ భక్తుడు కూడా స్వామి నా కొరకు స్వర్గాన్ని సిద్ధపరిచావు కదా, నీ స్వర్గాన్ని నన్ను తీసుకెళ్ళిపోయా అని చెప్పి నమస్కారం పెట్టుకున్నాడట. ప్రభునందుకు గారు నమస్కారం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాడు. ఆయమ్మ కూడా సిక్కైంది. చనిపోయే ముందు అవసాన దశలో తన జీవితం అంతా కూడా స్వామి పాదాల దగ్గర పెట్టి ఒప్పుకొని మనవి చేసుకున్నాను. స్వామి నీకు ఇష్టమైతే నా జీవితం ఏంటో నీకు తెలుసు, నా బ్రతికిది స్వర్గప్రాప్తి ఏమిటో నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాకు, లేకపోతే నేను నరకానికి పోవాల్సిన దాన్నే అక్కడ అమ్మబొట్లే కుదురుగా ఉండేవారట. నూనెలో పోసి అగ్నిలో పడేసి కాలుస్తారంటని చెప్పి ఆయమ్మకు వచ్చిన భక్తిభావంతో ప్రార్థన చేసుకున్నట్టు ఈ పారాయణం చేసే భక్తులు చెప్పిన మాట ఏమంటే, ఈయన దగ్గరికేమో భక్తుని అనబడేటువంటి భక్తులు ఈ యొక్క పూజారి దగ్గరికేమో యమకింకరులు వచ్చారట. ఈ అమ్మ దగ్గరికేమో స్వర్గం నుండి దేవుని దూతలు వచ్చారట. ఈయన అన్నాడట, ఏమయ్యా నా దగ్గర పొరపాటును వచ్చారయా, మీరు వెళ్ళాల్సిన ఆ ఇల్లు అక్కడ పోండి అన్నాడు.
ఈ ఎముకింకన్నట కాదు 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 కాదు, ఆమె జీవించినంత కాలం జీవించిందిలే, కానీ ప్రతిరోజు తన పాపము తన జీవితము స్వామి దగ్గర పెట్టి ఓ మన్నింపు కోరుకుంది. ప్రాణం పోయే ముందు కూడా తన జీవితం అంతా కూడా ఒప్పుకుంది. స్వామి ఏమో అక్కడికి తన దూతను పంపించాడు. ఇదిగో నీవు ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చేసిన మాట నిజం, నైవేద్యం ఇచ్చిన మాట నిజం, దీపారాధన చేసిన మాట నిజం, శటగోపురం పెట్టిన మాట నిజం, కానీ నీ మనసంతా లోకంలో ఉంది కాబట్టి నీ దగ్గరికి ఏమో మమ్మల్ని పంపించారని చెప్పాట. ప్రభు నందు పిల్లారా, ఒక నీతిని నేర్చుకున్నాను నేను. అవును కదా, నేను ఈ జీవగ్రంథం పట్టుకుని చాలా కేకలేస్తున్నాను, చాలా మాట్లాడుతున్నాను. నన్ను చూసిన వారు అయ్యగారు వందనాలు చెప్తున్నారు. నా జీవన యాత్ర ఏంటబ్బా అని చెప్పి కొంచెం సేపు కూర్చొని ఆలోచన చేసుకున్నాను. దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రతినిత్యము దేవుని సన్నిధిస్తున్న మాట నిజమే. ఏం ఆలోచన చేస్తున్నావో, ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, నీ జీవనయాత్ర అడుగులు ఏ రీతిగా ఉన్నాయో, నీ మాటలు ఏ రీతిగా ఉన్నాయో. అప్పుడు భూమి మీద ఉన్న భక్తులు కేవలము శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు అని చెప్పి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అయితే ఈ భక్తులకు పరలోకంలో భాలు ప్రాప్తి దొరికిందట, స్వాస్థ్యం నాకు ఈయనకు దొరికిందట. ఈ భక్తునికి ఈ స్వాస్థ్యము కొరకు ఈ లోకంలో కేవలం ముస్లింగాను శ్రేష్ఠులుగాను జీవించే జీవన యాత్రను జీవిస్తాం, మన యాత్రను కాపాడుతాం. అందుకే ఇక్కడ మనం చదువుకున్నాను, ఆత్మను ఆరిపోవద్దు, ఈ ఆత్మదీపము ఆరిపోవద్దు, ఆరిపోవద్దు. ఓ ఆరిపోయినటువంటి మీరు వెళ్ళారు, తిరిగి వచ్చే పర్యంతంలో ప్రభునందు ద్వారా తలుపు ప్రధాన ద్వారము మోయబడింది, వారికి అవకాశము లేకపోయింది ప్రభునందు ద్వారా. కాబట్టి అటువంటి స్థితిలో నుంచి జారిపోకుండా జాగరూకులుగా జీవించే ద్వారం ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఈ మాట ఉంది ప్రభునందు ద్వారా. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 30 వచ్చిన చూస్తే అక్కడ ఏముందంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఎందుకంటే విమోచన దినము వరకు ఆనియందు మీరు, లేకుంటే మనము, లేకుంటే నేను వ్యక్తిగతంగా నేను చేర్చుకుంటే నేను ముద్రించబడి ఉన్నాను. ప్రభునందులారా, ముద్రించబడ్డామట. ఈ ముద్ర మన మీద కనపడాలి. ఈ నొసట 666 అనేటువంటి ముద్రకు బదులు దేవుని ప్రియులము అనేటువంటి ముద్రకు కనపడాలి. మనం చూసినటువంటి ప్రియులు వీరు దేవుని సంతానం అని చెప్పబడాలా. దేవుని స్తోత్రాలు. ప్రభునందులారా, ఆత్మను ఆత్మీసుకోవద్దు. మనం శ్రేష్ఠులు ముగిస్తున్నాం కాబట్టి, మనకు భాగ్యత్వం ఉంది కాబట్టి, స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెడుతున్నాడు కాబట్టి ఈ ఆత్మను ఆత్మవేసుకోవద్దు అంటున్నాడు భక్తుడు. ప్రభునందులారా, ఇటువంటి విమోచన దినం వరకు, ఎప్పటి వరకు? ఆయన విమోచించే దినం వరకు ముద్రించబడ్డాం కాబట్టి, అయ్యా ఏమైనా పర్వాలేదంటామా? ఏ రీతిగా ఉన్న పర్వాలేదంటామా? లేకుంటే నేను 10వ తరగతిలోకి వచ్చేసాను, ఇంటర్మీడియట్లోకి వచ్చేసాను, డిగ్రీలోకి వచ్చాను కాబట్టి ముగింపు పరీక్షలని అప్పుడు చూసుకుందాం అనుకుందామా? అప్పుడు చూసుకుంటానికి వీలు లేదు. ప్రభునందు పిల్లారా, అంటే ఎందుకు చెప్పవచ్చు అంటే ముద్రించబడ్డాం. ఈ ముద్ర సరిగా ఉంటేనే మనం పాస్ అయిపోయి అక్కడకు చేర్చబడతాం. కాబట్టి దేవా, నువ్వు ఉన్నావు కదయ్యా, ఆఖరి నిమిషంలో క్షమించన్న ఆ దొంగను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు చెప్పిన దేవుడు కాదా, కరుణామయుడు కదూ అని చెప్పి ఊరుకుంటే ఆ సమయం పరలోకంలో చేర్చబడడం, ఇక్కడే ఉంటాం. ప్రభునందుకున్నారా, పౌలు భక్తులు ఎఫెసీ ప్రియుల ద్వారా అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచదు. ఎందుకంటే విమోచన దినం వరకు మనము ఆయన ఎందుకు ముద్రించబడ్డాము కాబట్టి, డిగ్రీలోకి వచ్చాం కాబట్టి ఆఖరిలో చూసుకుందామంటే అది చెల్లుబాటు కానే. నేడు అనే సమయం ఉండగానే ప్రార్థన చేయాలా, నేడు అనే సమయం ఉండగానే దేవుని ఇల్లు అనబడేటువంటి మన హృదయాన్ని సరి చేసుకోవాలా, ఆయన మన జీవితంలో ప్రవేశించాలా, రక్షణ వాగ్దానం కావాలా. ప్రభునందు దేవుని కృపలో వదిలితూ బాప్తిస్తంలోనికి రావాలా. ప్రభునందు ఆయన శరీరం తీసుకునే దాంట్లో
లేకుంటే రక్తం తీసుకునే దాంట్లో మనం పాలుభాగస్తులం కావాలా? లేకపోతే పరలోక రాజ్య ప్రాప్తి లేదు. నింతకాలం మా బంధువులతో మాకు బావగారు వరుస అయ్యానన్నాడు. 75 సంవత్సరాలు ఉన్నాయి, 75 సంవత్సరాలు వచ్చాయి. మేము కూర్చుంటే ఈ రీతిగా మాటలో ప్రభునందు గారు అన్నాడు, ఓ పెద్దవాళ్ళని దేవుడి గుడికి రావద్దంటున్నారు. కరోనాకు భయపడి మా బావగారు చెప్పారు, అదే కరోనా కాలం కదా, పెద్దవాళ్ళని అయిపోయింది, 75 సంవత్సరాలు వచ్చినాయి, ఏమో వెళ్తే ప్రయాణం చేస్తే ఆటోలో 6 కిలోమీటర్లు వెళ్ళారు మా గుడికి, వెళితే ఎక్కడ కరోనా అంటుకుంటుందో నేను వెళ్ళట్లేదురా అని చెప్పి అన్నాడు స్వతంత్రంగా. అప్పుడు నేను మాట్లాడుకుంటే మా హైదరాబాద్ నుండి బ్యాంక్ మేనేజర్ ఆయన అన్నాడు కదా, ఓ దేవుని శరీరంలో రక్తంలో పాలుభాగస్తులు కాకపోతే రేపొద్దున ఆ రాకడ అనేది ఉంటుంది. ఆ రాకడని ముందు ఆ రక్షకుడు నీవెవడవో నాకు తెలియదు అని చెప్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. అబ్బా చాలా సీరియస్ చెప్తే ఎదురు బదులు కూర్చుని మా బావగారు మా మధ్యలో కూర్చున్నారు. ఎంత సీరియస్ చెబుతున్నామని చూస్తే, లేదు కృపారావు గారు, ఖచ్చితంగానే ఉండాలా. మనం పుట్టినప్పటి నుండి క్రైస్తవులు అనుకుంటే దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నాం అనుకుంటే దేవుని దగ్గర చెల్లుబాటు కాదు కాదు అంటే ఇంకో మాట అన్నాడు. మా ఇంటి పక్కన ఒకడు ఉన్నారా, ఓ ఇంటి పెద్దేమో గుడికి వెళ్తాడంట, ఇంటి అమ్మేమో ఇంకో గుడికి వెళ్తాడంట, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా అని చెప్పి అడిగాడు. అడిగితన్నాడు కదా, బావయ్య వారు తమ వాదము ఎందుకు విడుదలైపోయారని ఒక్క వాక్యం ఉంది, వారి గురించి నీకొద్దు. నీ ఆత్మ సరిగా ఉందా లేదా, ఏమో వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు బాగలేదేమో. దగ్గరగా ఉన్న గుడికి భార్య వెళ్ళొచ్చు, దూరంగా ఉన్న గుడికి భర్త వెళ్ళొచ్చు. ఆ సంగతిని ఎందుకు లెక్కేస్తాం, అసలు నీ సంగతిని ఒకసారి చూసుకో అని చెప్పేశాడు మా. ఆహా, చాలా మంచి మాట. అవును దేవుని బిడ్డలారా, ఒకరి గురించి నీకు సరిగా ఉన్నావా లేదా, నేను సరిగా ఉన్నానా లేదా, మన కుటుంబము బెతెస్దా ప్రార్థనా మందిరం అనబడే కుటుంబం సరిగా ఉందా లేదా, ఎందుకంటే రాకడను వాళ్ళకు ముద్రించబడ్డాం. ముద్ర నీలో కనబడుతుందా? శ్రేష్ఠుడమే ఇష్టలమే కనబడుతుందా? కనబడకపోతే ఆ ముద్ర పరమతండ్రి ద్వారా, వారి కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా, గొర్రెపిల్ల ద్వారా వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఉందండి ముద్ర, ఏం పర్వాలేదు అనుకుంటామేమో, లేదు. ఒక పూజారి గురించి ఉపమానాన్ని చెప్పుకున్నాం అనుకుంటాం, నేను ముద్రించబడ్డాను కదా అని చెప్పి, ఏమి చేసినా పర్వాలేదని చెప్పి, ఏం మాట్లాడినా పర్వాలేదని చెప్పి, అడుగు ఎరుతిగా పడినా పర్వాలేదని చెప్పి, ఏం మాట్లాడినా ఏమో అనుకున్నా పర్వాలేదని చెప్పి జీవిస్తుంటాం. ఆయన రాకడ ముందు ఆ పరిశుద్ధుల గుంపులోనికి, స్వాస్థ్య భాగంలోనికి, పాలు ప్రాప్తి పొందవలసిన భాగంలోనికి నేను మనం చేర్చబడమేమో. జాగ్రత్త, దేవుని కృపను వద్దులే ప్రియబిడ్డ. ప్రతిష్టాగృహంలో జీవించే ప్రియబిడ్డ, నేను ప్రియబిడ్డను అని చెప్పుకునే ప్రియబిడ్డ, జాగ్రత్తగా ఉండి దేవుని కృపలో వృద్ధులై ఉన్న వారి వాయిని ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. పేతృభక్తుడు తన మొదటి పేతృపత్రికలో అంటున్నాడు కదా, ఆత్మకు విరోధమైన నియమము ఏది కూడా లేదు, విడిచిపెట్టమంటున్నాడు. మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నామండి. 11వ వచనాన్ని, ప్రియులారా మనం పరదేశమును యాత్రికులమై ఉన్నాము కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించేసేయాలట. ప్రభునందుకులారా, మనం పరదేశము విరోధులము కాబట్టి ఈ లోకము శరీరములకు లేకుంటే ఆత్మకు విరోధముగా పోరాటం చేస్తోంది. ఈ పోరాడేటి శరీర ఆశలను, లోకమును విడిచి దేవునికి చూద్దాం. మేలైన దానిని తెలుసుకుంటూ ఇంకా తెలుసుకుంటూ ప్రభు కృపలో వర్ధిల్లుదాం. దేవుడు మనం విడిచేవాడు కాదు. యోబు మహానుభావుడు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని సెలవిచ్చాడు. ఆ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుని ముగింపునికి వెళ్తాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం, న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకోవాలట.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందుకులారా, ప్రభునందుకులారా, దేవుని వాక్య భాగం మనము కేవలం భూమి మీద ఉన్న భక్తులము, శ్రేష్ఠులము, కేవలం ఇష్టము. ఈ శ్రేష్ఠులకు, ఇష్టలకు ప్రభునందుకులారా పాలు ప్రాప్తి ఉంది, స్వాస్థ్య భాగం ఉంది. ఈ స్వాస్థ్య భాగమును స్వతంత్రించుకునేట్టు మనం మన ఆత్మీయ జీవితాన్ని ఆర్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచవద్దు. ఎందుకంటే వాడు రాకడ దినము వరకు ముద్రించబడిన వారుగా ఉన్నాం. ఆత్మ విరోధముగా పోరాడే శరీర క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టేటువంటి వారంగా ఉన్నాం. ముగింపులో లేకుంటే ఈ దేవుని వాక్య భాగానికి మరొక శ్రేష్ఠ ఆశీర్వాద వాక్యం అంటే న్యాయమేదేదో విచారించి తెలుసుకోవాలి, మేలేదేదో ఆలోచన చేసి తెలుసుకోవాలి. ప్రభునందుకులారా, తెలుసుకొని ఆ శ్రేష్టమైన ఈవిలో సాగి వెళ్ళే వారంగా దేవుడు మనల్ని గుర్తించి తన కృపలో భద్రపరిచి మన స్వాస్థ్య భాగమును స్వతంత్రించుకోవడానికి మనం పిలిచేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు మనం ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉంటుంది. ఈనాటి నుండే ఈ జీవనయాత్ర కొనసాగుతున్నటువంటి మనం దేవుని కొరకు వృద్ధులు వారంగా ఉన్నాం. దేవుడు మనం దీవించి ఆస్వాదించి ఈ వాక్కులను బట్టి మనం బలపరుస్తారుగా ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినమందు మీ ప్రియులమైనటువంటి మేము ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేసి నీ వాక్కును ధ్యానం చేసుకుని మీరు మాకు అనుగ్రహించి నీ బాధ్యత పడుతున్నాం. మేము శ్రేష్ఠులం, కేవలం ఇష్టమయ్యారు. మా పరలోకము భాగ్యతను స్వాస్థ్యాన్ని దాచిపెట్టిన వాడా, ఈ దినం ముందు మీ మిగిలిన వాక్కులన్నిటి కొరకు స్థితిని చూస్తుంది. మెలైనటువంటి నీ సత్యవాక్కును ధ్యానం చేస్తుంది. ఈ లోకంలో జీవించేవారు ఉండటానికి, నీ రాకడ దినం ముందు మీ చేత గుర్తించబడి ఎత్తబడేవారు ఉండటానికి మాకు మీరు సహాయం నేర్చుకోండి. ఈ వాక్కును బట్టి మమ్మల్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి వందనాలండి.